చేస్తారని అని ఉంటారు. అనగానే సరే మనకి పోయేదే ఉందో క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే అయితే మనమే చెప్పాం ముందే చెప్పామని రాసుకోవచ్చు. అవ్వకపోతే కనుక అది లోకేష్ వద్దనుకున్నాడు, చంద్రబాబు నాయుడు వద్దనుకున్నాడు అని రాయొచ్చు. మనం ఎలా చెప్తే అట్ట జనం వెరిగా నమ్మేస్తారు కదా, అట్లాగా మనం రాసుకొచ్చినటువంటిదే అనుకుంటున్నాను నేను. అది అంటే వాళ్ళకు కూడా సరైన ఇన్ఫర్మేషన్ అందట్లేదేమో, సమాచారం రావట్లేదేమో. అదే అంటే కొంచెం ఇక్కడ బిజీ అయ్యేటప్పుడు ప్రభుత్వంలో ఇదివరకు అయితే కొన్ని లీక్స్ ఇస్తారు, ఇప్పుడు లీక్స్ ఇచ్చే తీరిక ఉండదు ప్రభుత్వానికి. అంటే పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎన్ని రాయగలుగుతున్నారు కానీ ఇది ఎందుకు అవ్వలేదో మరి. అవి కూడా ఊహలే అక్కడ కూడా, ఫ్యాబ్రికేటెడ్. అంటే మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం వాళ్ళ కోసం రాయడం అంతే. అవును సార్. లాస్ట్ రోజు నారా లోకేష్ గారు ఒక కీలక వ్యాఖ్య చేశారు, ఒక్కసారి అది వినిపిస్తా, దాని మీద మాట్లాడతారు. ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూమ్ లో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? సమాజమే దేవాలయం. ఎర్ర బుక్ కాదు కదా. రెడ్ బుక్ నాదే ముందు నుంచి ఓకే ఈయన చెప్తున్న మాటలే. ఇప్పుడు